పసుపుని కంప్లీట్గా హార్వెస్ట్ చేసాం. దాన్ని ఫర్దర్ వాడాలి అంటే ప్రాపర్ క్లీనింగ్ చేయాలి, లేకపోతే మొత్తం మట్టి వస్తుంది తినేటప్పుడు, అంత బాగుండదు. వాష్ చేసిన తర్వాత దీన్ని బాయిలింగ్ చేయాలి. కుకింగ్కి వాడే పసుపుని మ్యాక్సిమం బాయిల్ చేసే వాడతారు. మిగతా పూజకి వాడే పసుపు, ఆరల్స్ ఫేస్కి పెట్టుకునే పసుపుని బాయిల్ చేసినా వాడచ్చు, చేయకుండానైనా వాడచ్చు, అది మీ ఇష్టం. కానీ బాయిల్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఉంటుంది. ఏంటంటే ప్రాపర్ ఓవర్గా బాయిల్ చేస్తే ఏంటంటే దానిలో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది. కొంచెం సేపే బాయిల్ చేస్తే అది ప్రాపర్ కలర్ రాదు. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే మీద ఫ్యూమ్స్ లాగా రావాలి, అంటే ఒక నురుగులాగా రావాలి. నురుగులాగా వస్తే అది ప్రాపర్గా బాయిల్ అయినట్టు అని తీసేయచ్చు. అప్పుడు తీసేసి ఇంకొక బ్యాచ్ చేయాలి. అండ్ ఎవ్రీ 2 to 3 బ్యాచెస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, చేంజ్ చేస్తూ వాడాలి. అండ్ ఈజీగా బాయిల్ చేసిన పసుపుకి బాయిల్ చేయని పసుపుకి కలర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. బాయిల్ చేసిన పసుపుకేమో ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది, బాయిల్ చేయని పసుపుకి లైట్ కలర్ వస్తుంది. కుకింగ్కి మోస్ట్లీ బాయిల్ చేసిన పసుపు వాడితే దాని ఎగ్జాక్ట్ ప్యూర్ కలర్ వస్తుంది. కాబట్టి అలా బాయిల్ చేసిన పసుపు మాత్రమే వాడతారు కుకింగ్కి. బాయిలింగ్ అంతా అయిపోయిన తర్వాత 2 టైప్స్లో కట్ చేసుకోవచ్చు. ఒకటి చాకుతో కట్ చేసుకోవచ్చు, ఆరెల్స్ చిప్స్ స్లైసెస్తోని స్లైస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా దట్స్ ఫైన్, బట్ స్లైస్ చేసుకుంటే ఏంటంటే తొందరగా డ్రై అవుతుంది. కట్ చేసిన వాటిని సన్ డ్రై చేయవచ్చు. మ్యాక్సిమం ఒక 2 to 3 days పడుతుంది సన్ డ్రై అవ్వడానికి. ఎలా అవ్వాలంటే దాన్ని ఇట్లా చుంచితే సౌండ్ వస్తుంది, చిప్స్ లాగా సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చేంత వరకు డ్రై చేయాలి. కంప్లీట్గా డ్రై కాకపోయినా ఆరెల్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా పౌడర్ అనేది కొద్ది రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఫంగస్ వచ్చేస్తుంది పౌడర్కి మొత్తం, అది వాడలేరు. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, డ్రైయింగే మెయిన్ ఇంపార్టెంట్. దీని పౌడర్ మీరు ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఇంట్లోనన్నా చేసుకోవచ్చు, ఆరెల్స్ మిల్క్ అన్నా తీసుకెళ్ళి చేసుకోవచ్చు. కానీ కొంచెం క్వాంటిటీ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, దట్ ఈస్ ఎనఫ్.